పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపు కాల్స్ వచ్చాయండి. అది కరెక్ట్ కాదు. ఈ మధ్య కాకినాడ పోర్ట్ లో బియ్యం సీజ్ చేసినప్పటి నుంచి బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి. కానీ ఇది ఆయన 10 మందికి మంచి చేయాలనుకునే వ్యక్తి, ఆయనకి ఇలా బెదిరింపు కాల్స్ రావడం మేము ఖండిస్తున్నాము. అవినీతి పరులు, అక్రమార్కులు వీళ్ళందరికీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఇక ఎప్పుడైతే పదవిలో అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి ఆయన టార్గెట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళందరిని వదిలేసి ఆయన టార్గెట్ చేస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు అందరికీ మంచి చేయడం కోసం వచ్చిన వ్యక్తి, అతను ఎవరికి చెడు చేసే వ్యక్తి కాదు. రాజకీయాల్లోకి రావడానికి కారణం కూడా అందరికీ మంచి చేయాలని వచ్చి ఒక సంకల్పంతో వచ్చారు ఆయన. వీళ్ళు ఇటువంటి దీంట్లో అట్లాగా బెదిరింపు కాల్స్ రావడం చాలా కరెక్ట్ కాదు. అసలు అసభ్యంగా మెసేజ్లు చేయడం ఇవన్నీ చేతకాని పనులు. చేతొచ్చింది ఏదైనా ఉంటే పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దాలి. గత ప్రభుత్వం చేయలేని పని ఈ రోజున మన ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని చెప్పి ఓర్వలేనితనంతో కళ్ళు పుట్టి ఇట్లాంటి మాటలతోటి ఏదో మానసికంగా పైచాచిక ఆనందాన్ని పొందుదామని చెప్పి ట్రై చేస్తారు. ఇవన్నీ ఇట్లాంటి టాటాకు చెప్పులకి ఎవరు భయపడే వ్యక్తులు ఎవరు లేరు ఇక్కడ. వీర మహిళలు రోడ్డు ఎక్కారంటే కబడ్దార్, ఏ నా కొడుకైనా సరే తోసి కారం పోసేస్తా. పవన్ కళ్యాణ్ గారు జోలుగా వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని టచ్ చేయండి. దమ్ము ధైర్యం ఉంటే నా కొడకల్లారా మీరు మా దగ్గర రండి, మాతో మాట్లాడండి, అప్పుడు మా సార్ దగ్గరికి వెళ్ళండి. మీరు నీతి నిజాయితీ కల నా కొడుకులు అయితే ప్రభుత్వాన్ని తీర్చిదిద్దాలరా. ఏమి చేత కాక ఆడపిల్లల ఇంట్లో కూర్చొని ఇట్లాంటి ఫేక్ మాటలు పేటీఎం వేషాలు వేయకండి. ఎంతవరకు ఉంటే అంతవరకు పద్ధతిగా ఉంటుంది. మేము రోడ్డు ఎక్కడం మొదలు పెట్టామా మీకు బతుకులు పునాదులు లేకుండా చేస్తాం. కబడ్దార్, మాతో పెట్టుకోమాకండి. వీర మహిళలు అంటే ఏమైనా తడాకా ఉందారా? మీకేమన్నా ఏం మాట్లాడుతున్నారా? ఏం తెలుసని మాట్లాడుతున్నారు? మీకు పవన్ కళ్యాణ్ గురించి ఏం తెలిసి చెప్తున్నారు? మీరేం చేశారా? మీరు ఉండి ఏం ముద్రలిచ్చారు 5 ఏళ్ళు? పవన్ కళ్యాణ్ గారి మీద మీరు బురద చల్లడానికి మీరెంతరా? మీ బతుకులు ఎంత? అదొకటి తెలుసుకోండి. మనం ఎంతవరకు ఉండాలి, ఎంత హద్దుల్లో ఉండి మాట్లాడితే మీకు విలువ గౌరవాలు మేము వీర మహిళలు ఇవ్వగలుగుతాం. మా సార్ జోలు వస్తే, మా వీర మహిళల జోలు కానీ మా నాయకుల జోలు కానీ వచ్చారా నా కొడకలారా మీ పునాదులు కదిలిపోతాయి. కబడ్దార్, ఇంకోసారి మా ఊసు ఎత్తాలన్నా మీరు పోసుకోవాలి. ఏమంటున్నారా పవన్ కళ్యాణ్ గారి గురించి? మీకేం తెలుసురా? ఏరా పేటీఎం గల్లారా? మీకు ఎంత ఇచ్చాడరా? ఎంత ఇస్తే ఎంత తీసుకొని మాట్లాడుతున్నారు? మీకులాగా మోట్లు మోసేవాళ్ళం అనుకుంటున్నావా? ప్రాణం ఇస్తాం, న్యాయం కోసం ప్రాణం ఇస్తాం. కులం పిచ్చి మీకుందిరా, మాకు లేదు. కులం కోసం బతికే వాళ్ళం కాదు. ఏ కులం రా? నీ కులంకి వస్తే రక్తం రాదా? మా కులంకి వస్తే రక్తమేనా వచ్చేది? ఏ కులం కోసం రక్తమే వచ్చింది. ఆ రక్తం చిందించి మహిళలు బయటకు వచ్చారనుకో నీకు బతుకుండదు. అదొకటి దృష్టిలో పెట్టుకొని ఎవరినైనా ఆచి తూచి మాట్లాడు. నోరుంది కదా నోరు పారేసుకుంది. మాకు శాఖ అనుకున్నావా? మాకు సభ్యత సంస్కారం నేర్పారు మా పవన్ కళ్యాణ్ గారు. మా పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి అన్నారా నా కొడకల్లారా మీ బతుకులు మొత్తం మేమే ఆరేస్తాం. విలేకరులు అవసరంలా తొక్కి తాట తీసేస్తాం. కబడ్దార్, మనుషులు దగ్గరుండి మాట్లాడుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, మీ పద్ధతులు మార్చుకోండి. ఇకనైనా సార్ని చూసి బుద్ధి తెచ్చుకోండి. పార్టీ ఆఫీస్కి కాల్స్ చేసి బెదిరింపు కాల్స్ కొని మన డిప్యూటీ సీఎం గారి మీద బెదిరింపు కాల్స్ చేశారు, మెసేజ్లు కూడా పెట్టారు. మీరు చెయ్యలేని పనులు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని దుష్ప్రచారాలు చేస్తున్నారు. అతన్ని ఏదో విధంగా భయభ్రాంతులకి గురి చేయాలని చూస్తున్నారు. కానీ జన సైనికులు మరి కూటమి పెద్దలు ఎవరు కూడాను ఈ విషయాన్ని ఊరుకోరు. అతను ఇప్పుడు మన రైస్ పక్కదారిలో పడుతుంటే రేషన్ బియ్యం కానీ ఇది కానీ దాని గురించి అతను చాలా దీనిగా పోరాడుతూ మరి అక్కడికి వెళ్ళడం జరిగింది. అది అప్పటికప్పుడు సీజ్ చేయడం జరిగింది. మీరు వాటిని తట్టుకోలేక అతన్ని ఎలా బెదిరించాలి, అతన్ని తగ్గించాలని చూస్తున్నారు. మీరు ఎంత తగ్గించాలని చూసినా అక్కడ భయపడే వ్యక్తి కాదు, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. మరి ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇటువంటి పోలీసులు కూడా తక్షణమే చర్యలు తీసుకొని ఆ బెదిరింపులు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి మీద ఈ బెదిరింపు కాల్స్ ఇటువంటివి చాలా హేయనీయమైన చర్య. ఇది ఖచ్చితంగా రాబోయే తరాలలో రాజకీయాల్లోకి మంచి నిజాయితీ కలిగిన నాయకుడు రావాలా అంటే ఇటువంటి బెదిరింపు కాల్స్ రావడము, లేదు మిమ్మల్ని చంపేస్తాము లేకపోతే కొడతాము అనడం కూడా ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎవరైనా నీతి నిజాయితీ కలిగిన ఒక నాయకుడు రాజకీయాల్లో ఇటువంటి పనులు చేయాలా అంటే ఎవడన్నా బెదిరిస్తాడేమో, ఎవరన్నా కొడతాడేమో అనే పరిస్థితి వీళ్ళు మళ్ళీ క్రియేట్ చేసే పరిస్థితులు తీసుకుని వస్తున్నారు. గత 5 సంవత్సరాలు మనం చూసాము వైసీపీ పాలన. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు నడి రోడ్లో ఆపారు.
అప్పుడు అంత రౌడీజం ఉన్నా కూడా ఆయన ఏ రోజు భయపడలేదు. నడి రోడ్లో పడుకొని ఆయన నిరసన వ్యక్తం చేసి వచ్చిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ జుజుబీలు, ఇవన్నీ గాలితో కొట్టుకుపోయేవి. ఆయన ఆంది అని మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారే చెప్పారు. సో ఆ తుఫాన్లో కొట్టుకుపోయేటటువంటి పూచిక పొలాలు వీళ్ళంతా, వీళ్ళేం చేసేదేం లేదు. కాకపోతే ఈ కాకమ్మ కబుర్లు, ఈ పిల్లరుపులు తప్పితే వీళ్ళు చేయగలిగింది ఏం లేదు. కానివ్వండి, రాజకీయాలలో ఉన్నప్పుడు నీతికి నిజాయితీకి నిలబడ్డ నాయకులకి ప్రతి ఒక్కళ్ళకి ఇటువంటి బెదిరింపు కాల్స్ రావడం మనం ఎంతో కాలంగా చూస్తున్నాం. కానీ ఇటువంటి హేయనీయమైన చర్యల్ని ప్రభుత్వం ఖచ్చితంగా ఉక్కుపాదంతో అణిచివేయాలా. ఇప్పుడు ఎవరైతే కల్ప్రిట్ దొరికాడో ఇతనికి ఇంకోసారి బెదిరింపు అనేది ఎలా ఉంటుంది అంటే భయం వచ్చే పరిస్థితులు తీసుకురావాలని ఖచ్చితంగా మేము డిమాండ్. గత 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కొందరు దుండగులు బెదిరింపు కాల్స్, అంటే ఆయన ఆఫీసుకు ఫోన్ చేసి బెదిరించడం, చంపేస్తామని చెప్పడం. అసలు ఏంటి రాష్ట్రంలో ఏం జరుగుతోంది? పరిపాలన ఉండేది కూటమి ప్రభుత్వమా లేకపోతే పోయిన గత ప్రభుత్వమా అనేది అర్థం కావట్లేదు. కేవలం ఇది కాకినాడ పోర్టు ఇది విషయం ఏదైతే జరిగిందో ఆ విషయం మీద మాత్రమే పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క థ్రెట్ ఇచ్చారని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకప్పుడు ఇదే హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారికి ఇదే బెదిరింపు కాల్స్ రావడం, ఆ బెదిరింపు కాల్స్ ని ఆ రోజు కానీ సమర్థంగా ఎదుర్కొని ఉంటే బాగుండేది. అది కూడా పవన్ కళ్యాణ్ గారు రివర్స్ అయ్యి నేను కానీ హోమ్ మినిస్టర్ అయితే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను, ఇంకో విధంగా ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పినప్పుడు అప్పటి నుంచి ఈ కదలికలు మొదలైనాయి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కాకినాడ పోర్టుకి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి 48,000 క్వింటాలకు సంబంధించినటువంటి అంటే పేద ప్రజలకు అందివ్వాల్సినటువంటి ఈ యొక్క రేషన్ బియ్యాన్ని తరలిస్తూ ఇతర దేశాలకి, అంటే సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీలకి పంపిస్తూ ఉంటే దాన్ని ఆపినందుకు వైసీపీ గూండాలు చేసినటువంటి కార్యక్రమం అని మేము అనుకుంటున్నాం. గవర్నమెంట్ తక్షణమే స్పందించి వాడిని అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇంకొకసారిగా ఇలాంటివి జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఒక్క పిలుపునిస్తే ఎంత విధ్వంసకాడు ఇక్కడ జరుగుతుందో, జన సైనికులు ఏ విధంగా రెచ్చిపోయి మీ యొక్క ప్రాణాలకు కూడా ముప్పు తెచ్చే విధంగా ఉంటుందని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్య ఆయన క్యాంపెయిన్ ఆఫీస్కి బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. దీంట్లో గతంలో కూడా హైదరాబాద్లో ఆయన ఇంటి దగ్గర కొందరు దుండగులు ఆయన మీద అటాక్ చేయడానికి కూడా జరిగింది. అదేవిధంగా ఈ వైసీపీ నాయకులు, వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవడానికి దమ్ము లేక ఇట్లాంటి దుశ్చర్యలకి పాల్పడుతున్నారు. నేను చెప్పేది, ఇట్లాంటి వాటికి పాల్పడిన అది వైసీపీ వాళ్ళైతే ఎవరైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా మామూలుగా ఉండదు. అదేవిధంగా గతంలో వంగపూడి అనిత గారిని కూడా ఇదే విధంగా బెదిరింపు కాల్సి వచ్చిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీని మీద ఐజీ గారు ఖచ్చితంగా దృష్టి పెట్టి ఆ దుండగులు ఎవరో వాళ్ళని పట్టుకొని వాళ్ళకి తగిన శిక్ష వహించాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అరాచక శక్తులు కాల్స్ చేసి ఏదేదో మాట్లాడుతున్నారు. దానికి ముఖ్య కారణం కూడా గత వైసీపీ ప్రభుత్వం ఆలీబాబా దొంగల ముఠా 40 మంది లాగా వీళ్ళు ఒక దొంగల ముఠా ఉంది. ఆ ముఠా ఏంటంటే అరాచక శక్తులు, ఎక్కడ అరాచకం కావాలంటే ఆ విధంగా అరాచకం సృష్టిస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ అరాచకాలు ఎక్కడా సాగటం లేదు. అది గత ప్రభుత్వంలో చేసినట్టే ఇప్పుడు కూడా చేయొచ్చని, అరాచకాలు చేయాలని అనుకుంటున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉంది. ధర్మబద్ధమైన పాలన చేస్తున్నాడు. ధర్మం రక్షిత అనే పాలనతో ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అతనుకున్న ధైర్యం, సత్తా ఎవరికి నాయకులకు లేదు. మా నాయకుడు జోలికి వస్తే తాట పెరగతామని చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి
బెదిరింపు కాల్స్ రావడం నిజంగా ఆయన కోట్ల మంది గుండెల్లో ఒక అభిమాని. అదేవిధంగా స్టేట్ లీడర్ కాదైనా సెంట్రల్ లీడర్. ఈరోజు దేశంలోనే ఒక కీ పవన్ కళ్యాణ్ గారు. మరి అటువంటి ఆయనకి బెదిరింపు కాల్స్ వస్తే మేమైతే అభిమానులుగా మేమైతే చూస్తా ఊరుకోం. అదేవిధంగా ఆయనకి జెడ్ సెక్యూరిటీ కేటాయించాలా. ఎవరైనా సరే ఇటువంటి బెదిరింపు కాల్స్కి పాల్పడ్డ వారిపై పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకునేంత వరకు ఒప్పుకునే ప్రసక్తి ఉండదు. గతంలో కూడా ఏదైతే ఇప్పుడు మన హోంశాఖ మంత్రిగా ఉన్నారో ఆవిడకి కూడా అదే వ్యక్తి బెదిరింపు కాల్స్ రావడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే అదే వైసీపీ గవర్నమెంట్లో అతని పైన కఠిన చర్యలు తీసుకొని ఉంటే మళ్ళీ ఇటువంటివి పునరావృతం. ఈ రోజు రాష్ట్రంలో జనసేన పార్టీ ఒక రోల్ మోడల్ గా ప్రజలని అనేక విధాలుగా అభివృద్ధి వైపు ముందుకు నడిపిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ముందుకు నడిపిస్తూ, దేశంలోనే జనసేన పార్టీకి ఒక గుర్తింపు తెచ్చుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు ముందుకు వేస్తా ఉంటే అవినీతి అక్రమాలకు పాల్పడ్డవారు వాళ్ళందరూ కూడా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారంటే మీకు ఇప్పటికే మీ స్థాయి ఎక్కడికి తొక్కపడిందో ఆనాడే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమని? హతపాతాలకు తొక్కతాను ఎవరినైనా సరే అవినీతి అక్రమాలకు చేసిన వాళ్ళని చెప్పి. ఈ రోజు హతపాతాలను కాదు, ఇంకా లోతుకు తొక్కబడింది. అయినా సరే మీరు ఇటువంటి బెదిరింపు కాల్స్కి ఎవడో భయపడ్డు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి చిన్న ఇబ్బంది జరపాలి అనేటువంటి ఆలోచన మీకు వచ్చినా సరే ఆ ఆలోచన రాకుండా చేయనాటికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. చాలా దురదృష్టం. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి వ్యవస్థల యొక్క పతనాన్ని, అభివృద్ధి లేమితనాన్ని ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధిని గాడిలో పెట్టి పరుగులు పట్టించేటువంటి ప్రయత్నంలో ముందున్నటువంటి డిప్యూటీ సీఎం అయినటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ గారు అదే రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారత పటంలోనే కొన్ని రంగాలు, పంచాయతీరాజ్ రంగాల్లో మంచి ఉన్నత స్థితికి అనతి కాలంలోనూ తీసుకెళ్ళినటువంటి గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది అభివృద్ధి నిరోధకులు, అదేవిధంగా సైకోలు, రాక్షస ప్రవృత్తి గలటువంటి వ్యక్తులు వారిని భౌతికంగా అంతం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి క్రూరమైనటువంటి నికృష్టమైనటువంటి ఆలోచనతో ఏమీ చేయలేక వారి యొక్క వేషికి అసభ్యకరమైనటువంటి మెసేజ్లు, థ్రెటనింగ్ చేసేటువంటి మెసేజ్లు, కాల్స్ పెట్టడం నిజంగా చాలా దురదృష్టకరం. అలాంటి సైకోన్ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలనేటువంటి ప్రయత్నమే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమైనటువంటి పరిస్థితుల్లో వారి యొక్క చర్యల్ని కానీ వారి యొక్క ప్రయత్నాలు కానీ జనసేన పార్టీ కృష్ణా జిల్లా తరఫున తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపించి దీని మూలాలు ఎక్కడున్నాయో అక్కడ వరకు కూడా ఛేదించి కఠినంగా దానికి ఆలోచనాపరులైనటువంటి ఈ కుట్రకి, ఈ విద్రోహానికి ఆలోచనాపరులని కఠినంగా శిక్షించాలి. ఎంతో కాలంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోక కుంటుపడిపోయి ప్రస్తుతం ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఈ అభివృద్ధికి తీసుకువెళ్ళాలి, అప్పుల పాలైన రాష్ట్రాన్ని మళ్ళీ ఆర్థికంగా ఎదిగే విధంగా తయారు చేసుకోవాలి అన్న ఏకైక లక్ష్యంతో గౌరవ మా జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఉమ్మడి కూటమి ఒక కలయికను ఏర్పాటు చేసుకుని ఆ కలయిక ద్వారా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తా ఎవరైతే దోపిడీదారులు, కుట్రదారులు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చర్మగీతం పాడాలని ఏకైక లక్ష్యంతో కూటమిని పనిచేయించే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటా ముందరికి వెళ్తూ ఉంటే ప్రస్తుతం ఆయనకి ప్రాణానికి మేము ప్రమాదం కలిగిస్తామని ఈ దుండగులు, చోరులు, ఎవరైతే స్మగ్లర్లు ఈ రాష్ట్రాన్ని అంతం చేయాలనుకునేటువంటి ఎవరైతే ఈ ముఠాకోర్లు, కుతంత్రదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ అంతం కావాలంటే వారందరినీ కూడా గాడిలో పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం ముందరకు పూనుకోవాలి. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు పేషీకి ఫోన్ చేసి ఆయన్ని దుర్భాషలాడే విధంగా లేదా ఆయన్ని మాట్లాడే విధంగా చంపేస్తాము, ప్రాణాలు తీసేస్తాము అనే విధంగా బెదిరింపు కాల్స్ చేస్తున్నారంటే ఎంతవరకు వాళ్ళు ముందరికి వెళ్ళారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా
ఈ రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వ్యక్తిగా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎవరూ చేయలేనంత విధిగా తన యొక్క ఆర్థిక వనరుని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉపయోగిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. అది చూసి ఇంకా ముందరకు రావాల్సిందల్లా పోయి ఈ రోజున ఆయన ప్రాణాలు తీస్తానికి ప్రయత్నం చేస్తామని ఏదైతే బెదిరింపులు చేస్తున్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అంతమొందిస్తామని చెప్పి నిన్న కొంతమంది ఆగంతుకులు డిప్యూటీ సీఎం పేషీలో ఉన్నటువంటి అధికారులకు కాల్ చేయటం, మెసేజ్ చేయడం జరిగిందని చెప్పి మీడియా ద్వారా తెలుసుకున్నాం మనం. ఇప్పటికే పోలీస్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఇంచుమించు ఫోన్ నెంబర్ కూడా ట్రేస్ చేసినట్టు సమాచారం అందుతుంది. ఎందుకోసం ఇలా చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందున్నటువంటి వాళ్ళకంటే భిన్నంగా ఆలోచిస్తూ ఈ అక్రమ రేషన్ బియ్యం లాంటివి వాటి మీద ఉక్కుపాదం మోపడానికి కావాల్సిన సహాయం మనోహర్ గారికి అందించడం, అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎంతోమంది ఆడపిల్లల్ని బయటికి తరలించారనే దాని మీదట అంకెలతో సహా వివరంగా చెప్పి వాటి మీద కూడా ఈరోజు విచారణకు ఆదేశించడం, అలాంటివి జరగకుండా ఉండటం, ముఖ్యంగా అక్రమ చర్యల్ని ఖండించడం, అవి జరగకుండా ఉండటానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడంతో బెంబేలెత్తుతున్నటువంటి ఇటువంటి వాళ్ళు ఈ ఫేక్ కాల్స్, ఫేక్ మెసేజ్లు పంపించడం చాలా దురదృష్టకరం. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఇంతకు ముందు ఎవరో లేరు, ఇక తర్వాత కూడా వస్తారో రారో కూడా మనం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క నాడి పవన్ కళ్యాణ్ గారు. మన మనసుల్లో ఏముందో అవన్నీ నెరవేర్చడం కోసం ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన పదవిలో కొనసాగుతున్నారు. అటువంటి వ్యక్తికే ఇటువంటి కాల్స్ రావడం అవి చాలా ఆక్షేపణీయం. వెంటనే పోలీసులు దీని మీద విచారణ చేస్తున్నారు. ఆల్రెడీ ఆ ఆగంతుకులను పట్టుకుని ఇటువంటి వాళ్ళు ఇంకొకరు ఎవరో చేయకుండా ఉండే విధంగా శిక్షించడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ ఫేక్ కాల్ చేసే వాళ్ళని అసలు పూర్తిగా తుదముట్టించాలని కూడా కోరుతా ఉన్నాం. లేదా బెదిరింపు కాల్స్ చేస్తున్నారో, మెసేజ్లు పెడుతున్నారో అలాంటి వాళ్ళందరి మీద సిబిఐ ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కఠిన చర్యలు తీసుకోవాలని, దీని వెనకాల పాత్రదారులు, సూత్రధారులు కూడా బయటికి తీయాలని చెప్పి, ఒకవేళ పవన్ కళ్యాణ్ మీద ఎలాంటి ఏగ వాలిన రాష్ట్రంలో ఉండ అందరూ కూడా దాని బాధ్యత ప్రతిపక్షాల ముందు బాధ్యత వహించాల్సి వస్తుంది. రాష్ట్రంలో ఎలాంటి అల్లకల్లోలం జరిగినా దానికి పూర్తిగా ప్రతిపక్షాందే బాధ్యత అవుద్ది. దాని వెనకాల ఎవరు కుట్రదారులు ఉంటే వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించే పరిస్థితి జనంలో ఒక రకమైన విప్లవం ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడా రాని యొక్క భయోత్పాదకమైన వాతావరణం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని బెదిరించే వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలని త్యజించాలనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని బెదిరించాలి. వాళ్ళ ప్రాణాలు కాపాడాలి. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడకూడదు. రాష్ట్రం, దేశం ప్రశాంతంగా ఉండాలంటే వెంటనే ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, అట్లాగే భారత ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ విషయం మీద వెంటనే జోక్యం చేసుకుని దీని మీద అన్ని రకాల ఎంక్వైరీ చేసి పవన్ కళ్యాణ్ గారికి అశేష ప్రజానీకానికి ఆరాధ్యుడైన ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఒక పెద్ద ప్రజాదరణ కలిగిన నాయకుడుగా ఇవాళ మొన్న మహారాష్ట్ర ఎన్నికలతో కానీ అట్లా ఎన్డీఏ పక్షాల్లో కానీ అందరు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి అందరూ కూడా అభిమానించే నాయకుడిగా ఈ రాష్ట్ర ప్రజలే కాదు ఆ విధంగా అభిమానించే నాయకుడికి ఇంకేమైనా జరిగితే రాష్ట్రంలోనే కాదు దేశం అంతా కూడా దీని పరిస్థితులు వేరే దేశాల్లో ఉన్న భారతీయులు అందరూ కూడా రియాక్షన్ వేరుగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే ఆయనకి ప్రొటెక్షన్ కల్పించడం, దీని మీద ఎంక్వైరీ చేయటం, దోషులందరినీ కూడా వెనకాల ఉన్న వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పి జ్యుడిషియల్ ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ రెండు కూడా జరగాలని ఉప ముఖ్యమంత్రి గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఒక హంతకుడు ఫోన్ చేసి చంపేస్తాను, మీ ఫ్యామిలీని అంతం చేస్తాను ఉద్దేశంతో మెసేజ్లు పెట్టి డైరెక్ట్గా ఫోన్ చేసి ఆఫీస్కి బెదిరించడం జరిగింది. ఇది హేతుబద్ధమైన చర్య, అందరూ ఖండించాల్సిన విషయం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా పవన్ కళ్యాణ్ గారి కృషి వల్ల వాళ్ళ పాలన సాగిస్తున్నాయి. ఇటువంటిది పునరావృతం కాకుండా ఇట్లా చేసిన వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుని దీని వెనకాల ఎవరున్నారో నిజాన్ని నిగ్గు తేల్చి కఠినంగా శిక్షించాలని అందరం కూడా చూసే మీడియాలో పవన్ కళ్యాణ్ గారి పేషీకి ఒక బెదిరింపు కాల్ రావడం మనం చూసాం. ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో కానీ పోలీస్ డిపార్ట్మెంటు వారిపైన కఠినమైన యాక్షన్ తీసుకోవాలి. ఇట్లాంటి బెదిరింపు కాల్స్ రాకుండా ఖచ్చితంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు గట్టిగా యాక్షన్ తీసుకోవాలండి. మరి ముఖ్యంగా చెప్పాలంటే కొంతకాలంగా స్టేట్లో కరప్షన్ అనేది
ఎప్పటి నుంచో ఉంది కాబట్టి గత ప్రభుత్వంలో చాలా ఆఫీసర్లు కరప్షన్ చేస్తున్నారు. అందులో భాగంగా మరి పవన్ కళ్యాణ్ గారు మరి దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఈ కరప్షన్ని, ముఖ్యంగా ఈ పీడిఎఫ్ స్మగ్లింగ్ కానివ్వండి, ఈ రైస్ స్మగ్లింగ్ అన్ని కూడా కంట్రోల్ చేస్తున్నారు. కాబట్టి మరి మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది పవన్ కళ్యాణ్ ద్వారా. ఇందులో భాగంగా కొంతమంది వ్యక్తులు అంటే వేరే పార్టీ మరి కార్యకర్తలు బెదిరింపులు చేయడం అంటే సరికాదు. ఖచ్చితంగా మరి డిపార్ట్మెంట్ వారు దీన్ని యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ద్వారా మరి రాబోయే రోజుల్లో కూటమికి ఇంకా మంచి పేరు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయానికి మరి ఈమెయిల్స్ ద్వారా కానీ ఫోన్ కాల్స్ ద్వారా కానీ మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ చంపుతామని మరి వీళ్ళు ఈమెయిల్స్ మరి బెదిరింపు ద్వారాలో ఫోన్ కాల్స్ ద్వారా చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ రాష్ట్రంలో జనసేన పార్టీకి కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న ఆదరణ చూసి మరి రాష్ట్రంలో ఉన్న కొంతమంది మరి ఈ విధంగా బెదిరింపు కాల్స్ ఈమెయిల్స్ పంపుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెలికి ఉన్నాడని, అంటే ముఖ్యంగా ఇవాళ పీడిఎస్ బియ్యం కాకినాడ పోర్టు కేంద్రంగా పీడిఎస్ బియ్యం కొన్ని కోట్ల రూపాయలు అక్రమ రవాణా జరిగింది. మరి దాన్ని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పోర్టుకెళ్ళి దాన్ని వెలికి తీయడంలో కానీ, మరి గతంలో పవన్ కళ్యాణ్ మీద కానీ, లేకపోతే కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల మీద కానీ ఇష్టానుసారంగా మరి సోషల్ మీడియాలో తప్పుడు అసభ్యకరమైన పోస్టులు పెట్టడం వలన కానీ ఇలాంటి అన్నీ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెలికి తీస్తున్నారని చెప్పేసి మరి కొంతమంది ఈ రకంగా ఆయన బెదిరించడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంకి వస్తున్న ఆదరణ చూసి కూడా ఇవాళ కొంతమంది నానా రకాలుగా మరి అటు ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు కానీ, ఇంకా కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో పెద్దలందరూ కూడా కొన్ని రకాలుగా బెదిరించడం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తాను. ఖచ్చితంగా ఇలాంటి వారి మీద మరి ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి మరి ఖచ్చితంగా వాళ్ళెవరో కనిపెట్టి వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఏదైతే గత సాయంత్రం మరి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వాళ్ళు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ కార్యాలయ సిబ్బందికి బెదిరింపు కాల్స్ ఏదైతే మెసేజ్ రూపంలో, అదేవిధంగా ఫోన్ కాల్స్ రూపంలో చంపేస్తామంటూ బెదిరిస్తామంటూ ఫోన్ కాల్స్ చేశారో మరి వాళ్ళందరికీ ఆ సంఘటనని జగ్గపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి ఇలాంటి ఉడతూపు భయాలకి భయపడే వ్యక్తి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాదు. ఇలాంటివి ఎన్నో 2009 ప్రజారాజ్యం సమయంలోనే చూసాము. ఇలాంటివి ఎన్నో మేము చూసే పైకి వచ్చాము, ఈ స్థాయికి వచ్చాము. మరి ఈ సందర్భంగా ఒకటే మేము తెలియజేసుకుంటున్నాము, మరి ఎవరైతే మీ వెనకాల నుండి నడిపిస్తున్నారో మీకు, వారికి, వారి బాస్కి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం స్పష్టంగా పనిచేస్తున్నారు, ప్రజల యొక్క ఉపయోగాల గురించి పనిచేస్తున్నారు, అవినీతి రహిత పాలన అందిస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు. వాటన్నిటిని చూడలేకే మరి ఈ రోజున ప్రతిపక్షం అయితే కానీ మరి ముఖ్యంగా చెప్తున్నాము, వైసీపీ నాయకులకి చెప్తున్నాము, ముందే జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ప్రజల కోసం పనిచేస్తామని వచ్చి చెప్తున్నారు, అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్తున్నారు. మరి స్పష్టమైన పాలన అందిస్తబట్టే మీరు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి దడిచి మళ్ళీ ఇదే విధంగా అధికారంలోకి రావాలని మీరు మా కూటమి ప్రభుత్వాన్ని ఉడతబడి చేయాలని చెప్పేసి ఇలాంటి అసంఘటిత కార్యక్రమాలకి పాల్పడుతున్నారు. ముందే హెచ్చరిస్తున్నాము, ఇలాంటి అసంఘటిత కార్యక్రమాలను మీరు వదులుకుంటే మంచిదని చెప్పి తెలియజేస్తాము. పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్ అసెంబ్లీలోనే చెప్పారు, మరొక 10 ఏళ్ల పాటు ఈ కూటమి ఎన్డీఏ ప్రభుత్వము అధికారంలో ఉంటుందని చెప్పేసి తెలియజేశారు. ఇలాంటి ఉడదూపు భయాలకి భయపడే వ్యక్తి మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాము. డిప్యూటీ సీఎం గారి పేషీకి ఒక బెదిరింపు కాల్ రావడం రాష్ట్రంలో కలకలం సృష్టించింది. దాన్ని జనసేన పార్టీ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. జగ్గపేట నియోజకవర్గం తరపు నుంచి ఇలాంటి కాల్స్ మరొకసారి వస్తే చాలా తీవ్ర పరిమాణాలు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే అనుభవించక తప్పదు. పవన్ కళ్యాణ్ గారు ప్రజా ఇష్టం మేరకు ప్రజల ఇష్టంగా నడిచే వ్యక్తి. ప్రజా సంక్షేమానికి ఎవరు ఎంతటి వారు అడ్డొచ్చినా కూడా ఆయన ఒప్పుకోరు. అది ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే దాన్ని ఖండిస్తారు. దానిలో భాగంగానే ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. ఏదైతే అక్రమంగా తరలిస్తున్నారో దాన్ని సీజ్ చేశారో ఆ నౌకని, దాన్ని తట్టుకోలేక మరి కొంతమంది ఇలాంటి బెదిరింపు కాల్స్ చేయటం, అలాంటి కూటమి ప్రభుత్వాన్ని ఏదో ఇబ్బంది పాలు చేయాలనే ప్రయత్నాలు చేయడం, అలాంటి విషయాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వాన్ని మీరు ఏమీ చేయలేరు, ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి ప్రభుత్వాన్ని కదిలించలేరు. ప్రజాభిష్టం మేరకు కూటమి ప్రభుత్వం చాలా చక్కగా
పరిపాలిస్తుంది. అక్రమాలు అవినీతులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఎంత ఎవరైనా ఒప్పుకోరు. ఇలాంటి చర్యలు ముందు ఇంకా చేస్తారు. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో కనీసం తాకలేరు, కనీసం ఏమి చేయలేరు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది ఆయనకి అండగా ఉన్నారు ప్రజలు. కాబట్టి ఈరోజు అంత తీర్పిచ్చి ఆయన గెలిపించారు. ఉప ముఖ్యమంత్రిగా ప్రజలు ఆయన ఆరాధిస్తున్నారు. మరొకసారి ఇలాంటి చర్యలు చేపడితే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీ కానీ అలాగే రాష్ట్ర చిరంజీవి తరఫున కూడా చిరంజీవి గారి అభిమానులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని సహించాం. బేషరతుగా ఇది ఎవరైతే చేస్తున్నారో మరొకసారి చేయకుండా, అలాగే కేంద్రం పవన్ కళ్యాణ్ గారికి జెడ్ సెక్రటరీ కేటాయించాలి, చాలా ముఖ్యం. ఎందుకంటే చాలాసార్లు ఇలాంటివి జరుగుతున్నాయి. ఆయన ప్రజలకు సంబంధించిన మనిషి, ఆయనకి ఎటువంటి జరిగినా కూడా సహించాం అభిమానులుగా. కాబట్టి దీనికి కేంద్రం అటు రాష్ట్రం కూడా తప్పకుండా దీని మీద సీరియస్గా చర్యలు తీసుకోవాలి. దీన్ని చేసిన వారిని తీవ్రంగా శిక్షించాలి. అలాగే ఆయన సెక్యూరిటీని కూడా బలంగా జరిగేలాగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము మొత్తం తెలుసుకుని అది ఎవరని తెలిస్తే పవన్ అన్న ఏమనకపోయినా సరే వీర మహిళలుగా మేము చేయాల్సింది మేము చేస్తాము. అసలు ఆడవాళ్ళు తలుచుకుంటే, స్త్రీ శక్తి తలుచుకుంటే పెద్ద పెద్ద రాక్షసులే కాదు ఎవరు కూడా ఆగలేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ఇక మామూలు మానవ మాతృలు ఎంతండి. అందుకని మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, పవన్ కళ్యాణ్ని హెచ్చరించి పిచ్చి పిచ్చి మెసేజ్లు పెట్టే గదవలందరూ కూడా ఒకటే గుర్తుంచుకోండి, మీరు మాట్లాడే ముందు ఏది అనేది ఆలోచించండి. ఈ వెనకాల ఎవరున్నారని ఆలోచించండి. ఒకరు ఇద్దరు కాదు, దేశవ్యాప్తంగానే కాదు, మొత్తం అంత ప్రపంచం అంతా కూడా పవన్కి ఇప్పుడు అభిమానులు ఉన్నారు. పవన్ మీద ఈగ వాళ్తేనే మేము ఊరుకోము. అలాంటిది చంపేస్తాను అది ఇది అని మెసేజ్లు పెట్టేసి మీరు బెదిరించాలంటే ఇక్కడ ఎవ్వరు బెదిరేవాళ్ళు లేరు. మా పవన్ అసలే బెదరడు. అసలు మేమే బెదరట్లేదు, వేరే మహిళలమే. మరి పవన్ అన్న ఎలా బెదురుతాడు? లక్షల కోట్ల సైన్యం ఆయన వెనకాల ఉంది. ఏ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి మాకేం చేయవసరం, మాకు తెలిస్తే మేమే చేసేస్తాం ఆయన్ని. కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు ఏమైనా చేయాలంటే ప్రజలకి మంచి చేయండి. మంచి చేసే వాళ్ళని విమర్శిస్తే మాత్రం ఇక్కడ ఊరుకునే ప్రసక్తే లేదు. నడిపించే విధంగా వెన్ను చూపకుండా రొమ్ము విరిసి ముందుకు వెళ్ళే వ్యక్తే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి మీద చేయి వేయాలంటే, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలన్నా సరే రాష్ట్రంలో ఆయనకి సొంత సైన్యం, సొంత ఆర్మీ ఉంది. మీడియా ముందు కూడా గతంలో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా నాకు ఈ పదవి శాశ్వతం కాదు, నాకు ప్రజలే ధైర్యం, నా అండ ప్రజలే, నా అండ జన సైనికులే అని చెప్పేసి మొన్న మీ మధ్యన మీడియా ముఖంగా కూడా తెలియజేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని బెదిరించడం అనేది మీరు భయపడి ఏమీ చేయలేక మానసికంగా ఆయన ఇబ్బంది పడే పరిస్థితి తెద్దాం అనుకుంటున్నారేమో. అందరి రాజకీయ నాయకులు లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. మీలాంటి ఉడత ఊపులకి బెదిరే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. ఆయనకండగా రాష్ట్ర ప్రజలు, జనసైన్యమే కాకుండా ఈరోజు గత 6 నెలల్లో రాష్ట్రం కోసం ఆయన చేసే అభివృద్ధి పనులు, పల్లె పండగ కార్యక్రమంలో రాష్ట్రంలో ప్రతి గ్రామానికి రోడ్లు వేయించిన పరిస్థితి ఒక్క పవన్ కళ్యాణ్ గారికే సాధ్యమైంది. అది కూడా కంకిపాడులో సభ పెట్టి పల్లె పండగలో ఇక్కడ నుంచే రోడ్డు శంకుస్థాపన ప్రారంభించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి గురించి చూపే కాదు, కనీసం మాట్లాడ సహించే పరిస్థితిలో మేమెవరం లేము. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి అండగా రాష్ట్ర ప్రజానీకం ఉంది. ఇలాంటి ఆయన పట్టించుకోకపోవచ్చు, అనుమానం వచ్చినా వాళ్ళందరినీ కూడా పట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాకుండా ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు అనిత గారికి కూడా ఇలాంటి బెదిరింపులు రావడం జరిగింది. ఇలాంటి బెదిరింపులకి పోలీస్ వ్యవస్థ కఠినంగా విచారణ చేసి ఇది ఎలా జరుగుతుంది, దీని వెనక ఎవరున్నారు అనే దాని మీద విచారణ జరిపి అలాంటి దోషులు పట్టుకొని ఇలాంటి నీతి నిజాయితీ గల నాయకుల్ని రక్షించే బాధ్యత మన పోలీస్ వ్యవస్థ తీసుకొని, ఇంటెలిజెన్స్ విభాగం కూడా దీని మీద శ్రద్ధ వహించి ఇలాంటి వాటిని గట్టిగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలంటే, గతంలో పేద బలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగ, ఆయన కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పేద ప్రజల కోసం నిలబడ్డాడో అదే విధంగా వంగవీటి మోహన్ రంగ గారు నిలబడితే ఆ రోజు జరిగిన అఘాయిత్యం కనుక ఈ రోజు కనుక మళ్ళీ జరిగే ఆలోచన కానీ ఏమైనా కానీ జరిగితే కనుక ఈ రాష్ట్రం మొత్తం అల్లకొల్లోలం అయ్యి అట్టుడికిపోయి భారీగా
జరిగే పరిస్థితి అయితే ఉంది. ఇది కనుక రిపీట్ కనుక అయితే ఈ రాష్ట్ర కాపు సంఘాలే కావచ్చు, పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైనా కావచ్చు, ఆ పరిస్థితిని తట్టుకునే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా దీనికి అందరికీ రాష్ట్రం మొత్తం అట్టుడికిపోయే పరిస్థితి అయితే వస్తుంది. దీన్ని మాత్రం మీరు దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.